నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఏదైనా చెక్ బౌన్స్ కేసులో పొరపాటున డేటు కానీ పొరపాటున ఇయర్ కానీ సంతకం సరిగ్గా చేయడం కానీ చెయ్యకుండా ఇట్లా సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఫైల్ చేసిన తర్వాత అమెండ్మెంట్ పెట్టచ్చా? ఇట్లా పొరపాటు అయింది. సివిల్ కేసులో అయితే డేట్లు మెన్షన్ చేసినా, టైం మెన్షన్ చేసినా, పార్టీల పేరు మెన్షన్ చేసినా, ఇయర్ తప్పుగా రాసినా అమెండ్మెంట్ క్యారీ అవుట్ చేయొచ్చు. మళ్ళీ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కానీ సిఆర్పిసి కానీ ఇటువంటి అనుమతులు ఇస్తుందా అంటే ఇదే విషయాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు నివృత్తి చేస్తూ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో డేట్ తప్పు రాశాడు ఒక వ్యక్తి. కరెక్ట్ చేయడానికి కోర్టుని అనుమతించాడు. కోర్టు రెఫ్యూజ్ చేసింది, మ్యాజిస్ట్రేట్ కోర్టు. ఇది హైకోర్టు దాకా వచ్చింది. హైకోర్టు అనడం ఏంటంటే సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లాగా సిపిసి లాగా ఏదైనా తప్పు ఉంటే అమెండ్మెంట్ చేయడానికి వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. క్రిమినల్లో అది లేదు. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కానీ, ఎవిడెన్స్ యాక్ట్ కానీ, సిఆర్పిసి కానీ ఎక్కడా కూడా ఇట్లా తప్పు దొరికితే ఇట్లా అమెండ్మెంట్ చేయొచ్చు అని లేదు. కాబట్టి ఈ విధంగా చేయడానికి వీలు లేదు అని ఇట్లా హైకోర్టు రెఫ్యూజ్ చేసింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి? ఏదైనా సరే సివిల్ కేసెస్లో పేర్లు కానీ, డేట్లు కానీ, ఇయర్లు కానీ తప్పు చేస్తే దాని అమెండ్మెంట్ క్యారీ అవుట్ చేయొచ్చు, సరిదిద్దచ్చు. క్రిమినల్ కేసుల్లో మాత్రం ఇట్లా చేయడానికి వీల్లేదు. కాబట్టి క్రిమినల్ కేసుల్లో ఏదైనా చెక్ బౌన్స్ కేసుల్లో ఇంకేదైనా ప్రైవేట్ కంప్లైంట్లో ఫైల్ చేసేటప్పుడు 1కి 10 సార్లు చదవాలి. పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, కాజ్ ఆఫ్ యాక్షన్ డేట్ కరెక్ట్గా ఉందా లేదా, సంవత్సరం కరెక్ట్గా వేసామా లేదా, ఏజ్ కరెక్ట్గా వేసామా లేదా, రెసిడెన్షియల్ అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ 1కి 10 సార్లు ట్రైన్ చేసుకోవాలి, చూసుకోవాలి. ఎందుకంటే క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో తప్పు దొరికితే దాన్ని దిద్దడానికి లేదు, సివిల్ కోర్టులో లాగా, సివిల్ కేసుల్లో లాగా అని ఈ తీర్పు తెలుస్తోంది. థ్యాంక్ యూ.